వెల్కమ్ బ్యాక్ టు మన చౌరస్తా న్యూస్ ఛానల్. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టనున్న బంద్కు అందరూ సహకరించాలని ఏఐఎస్ఎఫ్ జనగామ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనస్ కోరారు. బుధవారం స్టేషన్ గన్పూర్లోని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ సంఘాల బాధ్యులు యూనస్, జానీ, యాకన్న విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతోనే నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఇంత పెద్ద సమస్యపై పార్లమెంటులో చర్చ జరగకుండా కేంద్రం తప్పుదోవ పట్టిస్తుంది అన్నారు. లీకులకు కారణమైన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీల మహేష్, అఖిల్, మహమ్మద్ రియాజ్, రాము ఇప్పటికైనా ఈ యొక్క నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వెంటనే దీని గురించి చర్చించాలి. ఇప్పటికైనా ఆ నీట్ లీకేజ్ చేయగా ఎవరైతే దానికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ యొక్క సభలో తెలియజేస్తున్నాం. అందుకోసమే రేపు జరగబోయే బంధువులు ఈ యొక్క స్టేషన్లో ఏడుగురు కేంద్రంలో ఉన్న అన్ని యొక్క పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ చేసి మా అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం.